నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైల్. తెలంగాణలో ఎన్నికలు ముగిసినా మాటల మంటలు పేలుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శ్వేతపత్రం సెగలు పుట్టిస్తే ఇప్పుడు శ్వేతపత్రంతో రంగంలోకి దిగింది బీఆర్ఎస్. దండిగా అప్పులు చేశారని అధికార పక్షం వాదిస్తుంటే లిమిట్స్ లోనే ఉన్నాయి చూసుకోవాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవన్నీ ఓవైపు అయితే కొత్త ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు ఎస్పీలతో ముచ్చటించిన సీఎం అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు. అధికారులు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ముందే చెప్పాలని, రంగంలోకి దిగాక చేయనంటే కుదరదని సున్నితంగా హెచ్చరించారు. ప్రజలకు హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మిత్రం ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వానికి. కాంగ్రెస్ శ్వేతపత్రానికి ధీటుగా శ్వేతపత్రం విడుదల చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అప్పులన్నీ తప్పుల తలకడల్ని, అసలు వాస్తవాలు ఇవేనని చెప్పారు. 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఏకంగా 7 కోట్లంటూ అబద్ధాలు సృష్టించారని అన్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి ఆస్తులు సృష్టించామని చెప్పారు కేటీఆర్. చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదని మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన్ని, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామని ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే. ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు. ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు. కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్. నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొంత అట్లాంటి దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్గా కొన్ని ఆ రోజే స్పందించుంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాని లోతులోకి నేను పోను. డెఫినెట్గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. ఆస్తులు సృష్టించామని కేటీఆర్ చెబుతుంటే మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్యాలెస్ మాదిరిగా సచివాలయం కడితే అభివృద్ధి జరిగినట్లేనా అంటూ ఫైర్ అయ్యారు. 7 లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి మీరు దోచుకోవడమేనా అభివృద్ధి అంటూ పంచులు పేల్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని వాళ్ళు ఒప్పుకొని లెగిశారు. విద్యుత్ శాఖలో 81 లక్షల కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని లెగిశారు. ఆ లెగిస్తానికి ముందు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, మేము అప్పు చేశాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. ఆస్తులు అంటే ఏంటండి? ఇదే సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్లో ఏమి తక్కువ అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ని పడగొట్టి ఒక ప్యాలెస్ లాంటి సెక్రటేరియట్ కట్టేంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి? అంటే 4 బిల్డింగులు కడితే అభివృద్ధి,
4 బిల్డింగులు చూపించి ఇదే నేను సంపాదించిన ఆస్తి అంటే అభివృద్ధి. అదే సీఎం రెసిడెన్స్ ఉంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచిగా కట్టుకున్న ఈ రెసిడెన్స్ అను ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుని సైడ్ చేసేసి నా బ్రాండ్ ఉండాలి, నేనుండాలి అని కడితే అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతుందా? అదేనా అభివృద్ధి? అదేనా ఆస్తులు? అదేనా సంపద? వీటన్నిటి కోసం ఈ 6,71,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వారొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. గత ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ 10 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ టీబీజీకేఎస్ హయాంలో ఏమైంది కార్మికులకు, అది ఆలోచించే విషయం ఉంది. ఆల్రెడీ మొన్న కార్మికులందరూ కూడా వారు తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలవడం జరిగింది. అంటే వారి అసంతృప్తి ఏదైతే ఉందో టీఆర్ఎస్ యూనియన్ పైన, అది జనరల్ ఎలక్షన్లో చూపించడం జరిగింది. నేను అప్పుడు చాలా చోట్ల కూడా క్యాంపెయిన్ చేసేటప్పుడు నేను విశ్వాసం కల్పించినాను. ఇది ఈ సంస్థ, ఈ సింగరేణి సంస్థ, దీంట్లో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వంలో మేజర్ షేర్ హోల్డర్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించుకుంటుందో అప్పుడే ఈ కర్మాగారంలో నిర్ణయాలు అవుతాయి. అయితే ప్రైవేటైజేషన్ వచ్చే పరిస్థితే లేదని చెప్పి మన సింగరేణి కార్మికులకు మళ్ళీ ఒకసారి భరోసా ఇప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా అప్పులు చేసి మన సింగరేణి సంస్థను కూడా అప్పుల సంస్థ చేయడం జరిగింది. అందరు కూడా ఆశ్చర్యపడిపోయినారు. బయట కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్లు వెనక్కుపోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అభివృద్ధిలో దూసుకు వెళ్లాల్సిన రాష్ట్రం అక్కడే ఆగిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రద్దు చేసిన హౌసింగ్ సొసైటీని మళ్లీ తీసుకువస్తామని చెప్పారు జీవన్ రెడ్డి. ఉపాధ్యాయుల సమస్యలను తీరుస్తామని భరోసా కల్పించారు జీవన్ రెడ్డి. రాష్ట్రం కొత్తగా ఏర్పడి 10 సంవత్సరాలు ఎనికిపోయినాం. మన ప్రగతిలో ముందుకు పోవాలమ్మా అంటున్నా. ప్రగతిలో ముందుకు పోవాల్సింది ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనం 10 సంవత్సరాలు వెనక్కిపోయినాం అని చెప్పి అంటున్నాయి. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేయడంతో ఏదైతే మొత్తం గృహ నిర్మాణ కార్యక్రమం అమలు నిలిచిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇలా హౌసింగ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆలోచించడంతో మళ్ళీ ఏదైతే గతంలో వీళ్ళ డిస్బాండ్ చేయబడ్డట్టు ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ పునః నిర్మాణం చేసి గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సేవలు అందించినటువంటి ఒక అవుట్సోర్సింగ్ విధానం ద్వారా కానీ ఇతరత్ర కానీ ఇది ఉద్యోగ అవకాశాలు కోల్పోయేట ఎవరు కూడా ఉద్యోగం కోల్పోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావాలి, కానీ కొత్త నిరుద్యోగులు కాకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి పొందినటువంటి ఒక ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఏదైతే ఉందో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఉపాధి కోల్పోయారు. వాళ్ళకి అందరికీ ఏదైతే ఉపాధి చూపెట్టే బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉన్నది. హౌసింగ్ డిపార్ట్మెంట్లో గతంలో సేవలు అందించినటువంటి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ విధానం ఏ విధంగా అని చెప్పారు, ఎవరు తొలగించబడ్డారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మీ విధుల్లో తీసుకునే విధంగా ఏదైతుందో అది అవుట్సోర్సింగ్ అని కాక, బట్ గవర్నమెంట్ షుడ్ ఆప్ట్ యువర్ సర్వీసెస్ ప్రియారిటీలీ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో డోసు పెంచుతున్నారు నేతలు. ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించిన నాయకులు విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. మైకు దొరికితే చాలు ఇక తగ్గేదేలే అనే రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎవరికి వారు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూనే మాతో పెట్టుకుంటే అంతే సంగతులు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. జగన్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎమ్మెల్యేలను మార్చడం కాదు, సీఎంనే మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యారని సెటైర్లు వేశారు. జగన్ దెబ్బకు పరిశ్రమలే పారిపోయారని పంచులు పేల్చారు. సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల
వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత 1-2 కాదు, ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అందరూ కూడా మా తమ్ముడు గోయిందా గోయిందా అంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీపై ఆరోపణలు సంధించారు మంత్రి మేరుగ నాగార్జున. అవును, వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు, సరే ఒరిగేదేముంది చెప్పండి అంటూ ప్రశ్నలు సంధించారు. ఎవరొచ్చినా వైసీపీదే గెలుపు, జగనే సీఎం అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు నాగార్జున. బీహారోడు అంటూ అప్పుడు తిట్టి ఇప్పుడెందుకు తెచ్చుకున్నారని చంద్రబాబు గారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తూ ఉంటాం తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎవరు వచ్చి పనిచేసినా, ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవటం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్లో ఏం చేశాడు, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీలను ఎట్లా చేశాడో అన్నీ ప్రజలకు తెలియంది కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక ప్లాను. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కుతుక్క ఊడిపోతున్నాడు. ఆయన రథచక్రాలు ఊడిపోతూ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. మేరుగు నాగార్జున బాటలోనే నడిచారు మాజీ మంత్రి కొడాలి నాని. తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఎంతో మంది వ్యూహకర్తలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇక్కడ చంటిగాడు లోకల్ అని చెబుతున్నారు. అంతేనా, ప్రశాంత్ కిషోర్ మైండ్లో గుజ్జ అయిపోయింది, ఇంకేం చేస్తాడంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని. 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసిన తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి, ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి కూడా పీకేదేమో. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అధికారం మార్పు ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఆరాటంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్ పని అయిపోయిందని, రానున్న 100 రోజులు కష్టపడి పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ పని అయిపోయింది. ఇంకా రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. మనకింకా 100 రోజులు సమయం ఉంది, చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రతి నిమిషాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషం కూడా కష్టపడి పనిచేయాలి. పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈరోజు
రేపు జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాదు. టీడీపీకి అధికారం అనేది పగటికలే అంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యమని చెబుతున్నారు. కుటుంబం అన్నాక గొడవలు సహజమే మిత్రమా, అంత మాత్రాన రక్త సంబంధం తెగిపోతుందా అన్నట్లుగా తన మార్క్ డైలాగులు చెప్పారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపిస్తామన్నారు అనిల్ కుమార్. జిల్లాలో కొత్త జిల్లా 8, పాత జిల్లా 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జెండా ఎగరబోతోంది. అందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని తప్పకుండా కూడా వైసీపీ జెండా ఈ జిల్లాలో పోయినసారి ఏ విధంగా గెలిచామో అదేవిధంగా గెలుస్తూ ఎవరిని చెప్పినా ఎన్ని రకాల పుకార్లు చెప్పినా అందరం కూడా ఒక తాటి మీదకి వస్తాం. ఫైనల్గా మా అందరికీ కూడా ఒకే నాయకుడు, ఒకే ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే దానికి అందరం కూడా కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో ఎక్కడ చిన్న అందరికీ ఒక కుటుంబంలో చిన్నవి ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాలక్రమం సర్దుకొని అన్నీ కూడా కలుపుకొని చిన్న భేదాభిప్రాయాలు అన్నీ కూడా ఉన్న పక్కన పెడతాం. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. మళ్ళీ జిల్లా ఒక్క తాటి మీద ఒకే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటాం. పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత జీవీఎల్. ఇదేంటి బాసు, మీరు ఎప్పుడు చూసినా మా పొత్తులపై పడుతున్నారు అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను వినండి. పొత్తుల అంశం మా అధిష్టానం చూసుకుంటుంది, ఇది క్లియర్, కొంచెం గుర్తించండి అని అన్నారు. మా ఎన్నికల్లో ఎవరెవరితో పొత్తులో వెళ్ళాలి అన్నది మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మేము 6 నెలల నుంచి వరుసగా చెప్తున్నాం. ఇంకా ఆ నిర్ణయం, అంతిమ నిర్ణయం జరగలేదు. సో కాబట్టి అది ఎప్పుడు జరిగినా మీ అందరికీ బాహటంగానే తెలియజేస్తుంది. దానిలో ఎటువంటి సీక్రెట్స్ ఉండవు. కాకపోతే దీనిపైన రోజు స్పందించేటువంటి అవకాశం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం మేము. సో కాబట్టి అతిగా ఆవేశపడేటువంటి పార్టీల కంటే ఆలోచనతో ముందుకెళ్లే భారతీయ జనతా పార్టీనే అన్ని సందర్భాల్లో మరి ఆధిక్యం సాధించింది. సో కాబట్టి అతిగా ఆవేశపడటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఆయా సందర్భం అనేక అపోహలు, అపవాదులు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పైన కలగజేయడం జరిగింది. నేను వైసీపీ నేత పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 135 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లతో జయకేతనం ఎగురువేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికొస్తారని ఎద్దేవా చేశారు. మంత్రి అంబటి రాంబాబు అమర్నాథ్పై పోటీ చేయడానికి సిద్ధమన్నారు. 175 వైనాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్, అక్కడ నిలబడతా, లేకపోతే శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఏడ్చాడు కదా అంబటి రాంబాబు. ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెట్టడం, ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను. కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు. రేపొద్దున ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికొస్తాడు ఓడిపోయినా కూడా. ఈసారి 135 సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ, 21 పార్లమెంటు వస్తాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీరు గెలిచాక వెయిటే అంటున్నాను గ్యారంటీ. మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో. రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది. మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది.